నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు సమిష్టిగా కృషి చేద్దామని ప్రతి ఒక్కరూ నినాదించారు. అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవాన్ని కోటలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ పల్లగాటి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్డు వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి నేతలు నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాదర్తి రాధాకృష్ణారెడ్డి, నేతలు వేమారెడ్డి, షనీల్ రెడ్డి, రేష్మా, సుధారెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, నరమాల రమణయ్య, పలుమల్లు విజయసారథి రెడ్డి, పుట్టా నారాయణ, కోటి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవంగా కోట మండలంలో కోట నాయకులు ప్రజల సమక్షంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవం ప్రజల కోసం ఉన్న పార్టీది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి సంక్షేమ పథకం పంపించాడు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ మరి 3 నెలల్లోనే మా పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకొని యథావిధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ముఖ్యంగా మా కోట మండలం పార్టీ, మా పార్టీ అధ్యక్షులు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా మహిళా నాయకులు కానీ అందరూ సంఘటితంగా ఒక ఏకతాటి మీద ఆర్టీఐ ప్రవర్తమానంగా అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తున్నారని, ఈ పార్టీ ఇంకా అభివృద్ధి సాధించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న బాలికలకు మీజూరు చంద్రప్రకాష్ దాతృత్వంతో పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షా సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం 2026 పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న 76 మంది బాలికలకు ఫ్యాడ్లతో పాటు ఇతర పరీక్షా సామాగ్రిని ఎంఈఓ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తానయ్య మాట్లాడుతూ చిన్న వయసులోనే సేవా గుణాన్ని అలవర్చుకోవడం అభినందనీయమని చెప్పారు. 2016 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని చంద్రప్రకాష్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, సుమలత, పాల మల్లికార్జునరావు, భూపతి సాయి, మీజూరు శ్రీనివాసులు, సుమలత తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను ఉద్దేశించి మీరు పరీక్షలు బాగా రాయాలని మీకు మంచి ఫ్యాట్స్ ఇచ్చినందుకు చంద్రప్రకాష్ గారికి మా పాఠశాల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు 10th క్లాసుల కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంటారు. ఉన్నారా 10th క్లాసులు అందరూ? మిగతా వాళ్ళు అన్ని క్లాసులు ఉన్నారా? ఓకే, మనం ముఖ్యంగా 10th క్లాసులని పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. 16 నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు ముఖ్యంగా టైం ప్రకారం వెళ్ళాలి. మీరు 8:30కి లోపలికి వెళ్ళొచ్చు, 9-9:30 వరకు మీకు అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి లేట్గా వెళ్ళొచ్చు. టైం ప్రకారం వెళ్తేనే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది, రాయగలుగుతాం. అదే లేట్ అయితే టెన్షన్గా ఉంటుంది, మొదట్లో ఏం రాయలేదు. చాలామంది టైం చూసుకోకుండా లేట్గా పోవడం, హడావుడి చేసుకోవడం, అసలు వాళ్ళ రూమ్ కూడా కనుక్కోలేక అటు ఇటు తిరగడం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఒక అరగంట ముందుగానే రండి. పరీక్షకి ఒక అరగంట ముందుగానే మీరు వెళ్ళినట్లయితే హడావుడి అనేది లేకుండా ఉంటుంది. అదేవిధంగా మీకు పరీక్ష సర్టెన్ టైం ఉంటుంది, 2.5 గంటల లోపల రాయాల్సి ఉంటుంది. దానికి మనం ఆ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. మెయిన్గా ఏదంటే అది రాసేసుకోవడము, టైంలో లాస్ట్లో టైం చాలేదనడం ఇన్ని కూడా చెప్తుంటారు. అట్లా కాకుండా ముందుగానే ప్లాన్గా ఎన్ని క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ మనకి తెలిసిన క్వశ్చన్లో ముందు రాసుకోండి, తెలియని క్వశ్చన్లు తర్వాత లాస్ట్లో రాసుకోండి. ముందు సగం తెలిసి సగం తెలియని క్వశ్చన్లు రాసేసి
తర్వాత వాటిని కొట్టేసి మళ్ళీ అట్లా బాగా వచ్చిన క్వశ్చన్స్ లాస్ట్లో రాస్తారు. అట్లా కాకుండా ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే బాగా రాస్తారో పేపర్లు రుద్దే వాళ్ళు ఆ ఇంప్రెషన్ అట్నే ఉంటుంది. ఒక క్వశ్చన్ బాగా రాసామనుకోండి, లేదా 2 క్వశ్చన్లు బాగా రాసామనుకోండి, వాటికి అప్పుడే అర్థమైపోతుంది రుద్దేవాడికి. ఇంకా అన్నీ కూడా బాగా రాసుంటుంది అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఫస్ట్ క్వశ్చనే మీరు తప్పులు రాసుంటే అబ్బాయి వీళ్ళు సరిగ్గా రాయట్లేదురే, అన్నీ గమనించాలి, ప్రతిదీ గమనించాలి వీడి క్వశ్చన్ అనే ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బాగా వచ్చిన క్వశ్చన్ రాయండి ఫస్ట్. తర్వాత ఫస్ట్లోనే అన్నీ కూడా బాగా వచ్చిన క్వశ్చన్లు రాయండి. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని గాంధీ బొమ్మ వద్దనున్న కిషోర్ కూల్ డ్రింక్స్ నిర్వాహకులు కిషోర్ ఆధ్వర్యంలో అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిల్లుకూరు మండలం తూర్పు కనుపూర్లోని శ్రీ ముత్యాలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రతి ఏటా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఈ అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని వందలాది మంది భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కూల్ డ్రింక్ షాప్ నిర్వాహకులు కిషోర్, గునుపూడి నంద, గాది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాయుడుపేటకు చెందిన డాక్టర్ వినూప్ కుమార్ యాదవ్, స్వర్ణసుధా యాదవ్, భవేష్ నందన్ వేదఖ్యాతి ఉభయదాతగా వ్యవహరించారు. అలాగే నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన సమిటి రాజశేఖర్ రెడ్డి దాతృత్వంతో ఆలయ ప్రాంగణంలో అంబలి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతలకు అమ్మవారి శాలువాలు, చీర, సారె, పసుపు, కుంకుమతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగళతూరు శరవణన్, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇదమ్మా జరగడ్డ ఇంట్లో జనరేట్ చూసుకొని కావాలంటే
బాబు చూపిస్తాను. దంపతుల పరివేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు నాయుడుపేట వాస్తవమైనటువంటి చూసుకోవద్దు, అందరికీ ఉంది, దండిగా ఉంది. సున్నితంగా నిదానంగా తినండి, ప్రశాంతంగా తినండి. అమ్మ ప్రసాదం చూసుకోవద్దు, గుడికాయ గురించి చూసుకోవద్దు. డబ్బా పక్కన కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఆశీస్సుల కోసం తపన పడండి, ఆ ఆశీర్వాదం తీసుకోండి, అందరూ హాయిగా ఉండండి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల 3 మాసాల నుంచి చాలా చక్కగా జరుగుతూ ఉన్నది. ఈనాటి దాతలు నాయుడుపేట వాస్తవులైనటువంటి డాక్టర్ చల్ల వినూప్ కుమార్ యాదవ్ గారు, వాళ్ళ శ్రీమతి స్వర్ణసుధ యాదవ్ గారు, చిరంజీవులు భవేష్ నందన్ వేదఖ్యాతి, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన కనుపూరు జాతర సందర్భంగా మన దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో నల్గొండ వాస్తవ్యులు అమెరికాలో స్థిరపడినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు దాతృత్వంతో నిన్న ఈరోజు కొన్ని వేలాది మంది అంబలి చలివేంద్రాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కోటమ్మ తల్లి. ప్రధాన
పీఎం మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, ఆయా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా గుణపాటి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు రామాంజనేయులు సౌజన్య తెలిపారు. గుణపాటి పాలెం ఆరోగ్య కేంద్రం పరిధిలోని కిశోర బాలికల కోసం ప్రభుత్వం అందిస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న క్యాన్సర్ వంటి మహమ్మారులను ఎదుర్కోవడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా 14 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న కిశోర బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయడం ద్వారా వారు గర్భాశయ క్యాన్సర్తో పాటు అనేక క్యాన్సర్లకు గురికాకుండా ఉండాలనే ఆలోచనతో బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కొనియాడారు. కిశోర బాలికలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించడం గొప్ప విషయమన్నారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రధానమైన అంశంగా భావించి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనే మహమ్మారిని రూపుమాపాలనే లక్ష్యంతో హెచ్పివి ఇంజెక్షన్లు స్పెషల్ డ్రైవ్ ద్వారా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయాన్ని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జాలిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పునర్వ్యవస్థీకరణ తర్వాత చిట్టమూరు, వాకాడు మండలాలని సూలూరుపేట డివిజన్లో కలిపిన విషయాన్ని ప్రస్తావించారు. వేసవి కాలంలో వాకాడులో నీటి సరఫరా స్థితి, ఇంటి పన్నుల వసూలు 94% పూర్తి చేసి మిగిలిన 6% వచ్చే వారంలో 100% చేయాలని సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలు 94.96% పూర్తి చేసి మిగిలిన 4% ఈ రోజు సాయంత్రానికి ముగించాలని ఆదేశించామని, ఓటర్ జాబితా తయారీని కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం పూర్తి చేసి ఎంపీడీఓ ద్వారా పంపాలని చెప్పారు. ఫిష్ మార్కెట్ వద్ద శుభ్రత తక్కువగా ఉందని డిప్యూటీ ఎంపీడీఓ నెల్లిపూడి పంచాయతీ సెక్రటరీలకు సూచనలు ఇచ్చి ఈ సమస్యలను సరిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ దేవదానం పాల్గొన్నారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఇప్పుడు మనకి రీకన్స్టిట్యూట్ అయిన తర్వాత, జిల్లాలో రీకన్స్టిట్యూట్ అయిన తర్వాత మన చిట్టమూరు, వాకాడు, సూలూరుపేట డివిజన్లో కలిపిన విషయం మీకు తెలిసిందే. సో ఈ సమ్మరు పరిస్థితుల్లో మన వాకాడులో డ్రింకింగ్ వాటర్ పొజిషన్ ఏంటి, అదేవిధంగా హౌస్ ట్యాక్సెస్ ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, తర్వాత సర్వేస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఈ ఓటర్ లిస్టు రేపు 18వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ప్రకటించమని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఓటర్ లిస్టు ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందని తెలుసుకునేదానికి వచ్చాను. సో హౌస్ ట్యాక్స్ అయితే బాగా కంఫర్టబుల్గా 94% చేస్తున్నారు, ఇంకా 6%. సో ఈ నెక్స్ట్ వీక్లో 100% చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్టు కూడా ఈరోజు రేపట్లో వాళ్ళు ఇచ్చిన కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం కంప్లీట్ చేసి డిప్యూటీ ఎంపీడీఓ గారి లాగిన్ ద్వారా ఎంపీడీఓ విఎల్పీఓ లాగిన్కి పంపించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కూడా ఇక్కడ దాదాపు 94%, 96% కంప్లీట్ చేశారు. బట్ ఆ 4% కూడా ఈరోజు ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో ఒక 3 విలేజెస్ సమ్మర్లో, పీక్ సమ్మర్లో ప్రాబ్లం ఉంది. ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు, మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా ఈ మండలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
కొన్ని చోట్ల ఇది అదేవిధంగా ఈ మందులు వాహనంగా నగరంలో తిరిగి ఇబ్బందికరమైన హెల్త్ హజార్డ్స్ కారణం అవుతున్నాయి అనేది మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫిషర్మెన్స్ ఫిష్ మార్కెట్ దగ్గర కూడా శుభ్రత తక్కువగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ డిప్యూటీ ఎంపీడీఓ గారితో అదేవిధంగా పక్కన పంచాయతీ ఎల్లిపూడి పంచాయతీ సెక్రటరీ తోటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని నాయుడుపేట పూతలపట్టు 71వ జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అభినవ్, వంశీ, గౌతమ్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అరుణాచలం నుండి తిరిగి తెనాలి వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వారిని వెంటనే 103 అంబులెన్స్లో నాయుడుపేట ట్రివిటీ హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా సేఫ్టీ బోర్డు ఏర్పాటు చేసి పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు కట్టుకోమని చెప్పారు. తీసుకోమన్నాడు నాకు చెప్పారు. ముందు దీన్ని ఐసీలో పెట్టండి పేషెంట్ తీసుకెళ్ళి కేసులో నిజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.